హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లూలు మాల్. ఈ లూలు మాల్ హైదరాబాద్లో కూకట్పల్లి అంటే మనం దిల్షుఖ్నగర్ నుంచి వస్తుంటే మియాపూర్ రోడ్లో లెఫ్ట్ సైడ్ అవుతుంది, అక్కడ ఉంటుంది. గూగుల్లో ఒకసారి సెట్ చేస్తే మనకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎక్కడున్నా. అయితే ఈ లూలు మాల్లో ఆఫర్ ఈ సెప్టెంబర్ 30 వరకు ఉంది. నేను ఆల్రెడీ ఈ లూలు మాల్ వీడియోను తీశాను, ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఈరోజు మాత్రం నేను లూలు మాల్లో ఏం కొన్నాననే విషయాన్ని మీకు చూపిస్తాను. 1 by 1 చూడండి. నాకు ఏది ఇంపార్టెంట్ అనేది ఆలోచించి తెలుసుకున్నాను. చూడండి, నేను ఇది క్లే పాట్, ఇది చాలా క్వాలిటీ ఉందండి. అసలు ఇది నేను బయట ఎన్నో షాపులు వెతికాను, ఇంత క్వాలిటీది నాకు ఎక్కడ దొరకలేదు. యాక్చువల్గా నేను లూలు మాల్కి నార్మల్గా డ్రై ఫ్రూట్స్ కొన్ని కొందామని వెళ్ళాను. నేను రెగ్యులర్గా వెళ్తుంటాను, మాకు నియర్ బైలోనే ఉంటుంది. అయితే ఇది మాత్రం నాకు ఎంత సర్ప్రైజ్ అంటే, నాకు క్లే పాట్లో వంట చేయడం అంటే చాలా ఇష్టం. నేను 2-3 years నుంచి క్లే పాట్లోనే వంట చేస్తున్నాను. అయితే నాకు మందంది కొనాలి, ఇంకా మంచిగా హ్యాండిల్ లెస్వి ఉంటే బాగుంటుంది అని అనుకునేమని ఎప్పుడు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అక్కడ కనిపించేసరికి వెంటనే ప్రైజెస్ కూడా, అంటే నేను బయట 450 అలా తీసుకున్నాను, అది కూడా హ్యాండిల్స్ ఉన్నవి. ఇది మాత్రం హ్యాండిల్ లేకుండా డిఫరెంట్ మోడల్లో బ్లాక్వి చూడండి. నేను ఎన్ని షాపులు వెతికాను, బ్లాక్ ఐటమ్ దొరకలేదు. జస్ట్ 189 రూపీస్కి చాలా ఆఫర్స్ ఉన్నాయండి. మీరు వెళ్తే ఒకవేళ మీకు కుదిరితే కంపల్సరీ చాలా ఐటమ్స్ కుక్వేర్ దాంట్లో అయితే ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి. మీరు వెళ్తే ఇప్పుడు 30 లోపు వెళ్ళిపోండి, లేకపోతే మీ బంధువులు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే తెప్పించుకోండి వాళ్ళతోని. ఈ వీడియోస్ అన్ని చూస్తున్నారు కదా, మీకు ఏమేమో బాగున్నాయి అనేది వాళ్ళకు ఒకసారి స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు మీకు తేవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ అవ్వకండి. నేనైతే ఎప్పుడు చూడలేదు, నేను రెగ్యులర్గా వెళ్తాను, బట్ ఇంత తక్కువ ప్రైస్లో నాకైతే కనపడలేదు ఎప్పుడు. ఇది చూడండి, గ్లాస్ వేరు వుడెన్ క్యాప్ వచ్చింది. మా పిల్లలకి చిన్న చిన్న స్నాక్స్ అలాంటివి ఇందులో పెట్టి ఉంచితే వాళ్ళు తక్కువ తీసుకొని తింటారు. అయితే ఇవి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. నేను ఐకియాలో కూడా చూసాను ఇంతకుముందు, బట్ నాకు ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడ దొరకలేదు. ఇది చూడండి ఎంత బాగుంది, సెరామిక్ డిజైన్ కూడా బాగా నచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఏంటంటే అన్నం కర్రీ వండినాక మనము ఆ బౌల్ నుంచి ఇందులోకి షిఫ్ట్ చేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది. ఇది 296కు పడింది. 350 ఉండే యాక్చువల్ ప్రైస్, ఆఫర్లో నాకు 296 పడింది. ఇంతకుముందు కూడా చూసాను నేను, ఇది ప్రైస్ ఎక్కువ ఉందని, కానీ ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి నేను దీన్ని తీసేసుకున్నాను. ఇవి చూడండి, ఇది కూడా సెరామిక్. ఈ సెరామిక్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది, ఫుల్ బరువుగా ఉంటుంది. బయట దొరికేటివి కొంచెం లైట్ వెయిట్, క్వాలిటీ తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రైస్ కూడా తక్కువ అనిపించింది. నేను సెరామిక్ కంపల్సరీ ఏదో ఒకటి కొంటూనే ఉంటాను, అందుకోసం నేను ఇది తక్కువ ప్రైస్ అని తీసేసుకున్నాను. ఇలాంటివి నేను 2 కొన్నాను, బట్ మంచి క్వాలిటీ అండి. నేను అసలు షాక్ అయిపోయిన, ఎంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయంటే. ప్రతి ఒక్కటి స్టెయిన్లెస్ స్టీలు, 3 layers అన్నీ, ప్రతి దాంట్లో కోంబో సెట్స్కి ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి. అసలు ఈ వినోద్ బ్రాండ్ది ఎంత తక్కువ ప్రైస్ అంటే, నేను ఇంతకుముందు స్టీల్ ఫ్యాక్టరీలో ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. నేను బర్గ్నర్ అనే ఒక కంపెనీది నేను హ్యాండిల్ లెస్వి, ఇక్కడైతే హ్యాండిల్ లెస్ నాకు కనపడలేదు. ఆ కంపెనీది నేను ఆల్రెడీ 2200కి ఒకటి కొన్నానని చెప్పాను కదా. ఇక్కడ వినోద్ బ్రాండ్ కూడా సూపర్ బ్రాండ్ ఇది. అయితే ఇది జస్ట్ 2300కి మీకు 4 అంటే 7 piece సెట్ దొరుకుతుంది. అసలు నేను ఇంత కూడా ఆలోచించకుండా ఇది టక్కున తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగుందంటే, అడుగు చాలా మందంగా ఉంటుంది, ఫుల్ క్వాలిటీ బాగుంటుంది. మనం ఇందులో వండుకుంటే ఎలాంటి మాడిపోతుందనే ఇబ్బంది కూడా ఉండదు. ఎప్పుడైనా ఏ వస్తువులనైనా హై ఫ్లేమ్లో వండుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో వండుకుంటే ఏదైనా మాడిపోకుండా ఉంటుంది. ఇదైతే చూడండి 4 piece సెట్. ఇందులో ఇది ఒక సెట్ ఉన్నా మనకు వంటలకు కరెక్ట్గా సెట్ అవుతుంది. మనం రెగ్యులర్గా ఉండేది 4-5 మెంబర్సే ఉంటాం కాబట్టి రెగ్యులర్గా వండుకోవడానికి పర్ఫెక్ట్ సెట్ అండి ఇది. చూడండి చిన్న చిన్నవి, నేను ఆల్రెడీ ఇందులో వంట చేస్తున్నాను, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. అడుగు చాలా మందంగా ఉంటుంది, రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత తక్కువ ప్రైస్కి మళ్ళీ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం ఆలోచించుకుంటా ఈ 7 piece సెట్ నేను తీసేసుకున్నాను. చూడండి, మీరు మాత్రం ఇది మిస్ అవ్వకండి. మీరు ఊర్లలో ఉన్నా పర్లేదు, ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు, మీరు పండగకి ఎలాగో వాళ్ళు వస్తారు కాబట్టి దీనిని తప్పకుండా వాళ్ళతో తెప్పించుకోండి. వీలైతే ఒకసారి వచ్చి వెళ్ళిపోండి, ఓకేనా. లేకపోతే ఇదే సెట్ నేను అమెజాన్లో కూడా చూశాను. ఒకవేళ అమెజాన్లో
లింక్ త్రూ షాపింగ్ చేస్తారనుకుంటే నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు అమెజాన్లో సేమ్ పీస్ ఇదే 7 పీస్ సెట్ మీరు కొనుక్కోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదండి వీటికి. చూడండి ఇందులో చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా ఫ్రై చేసుకోవడానికి, ఒకటేమో కర్రీకి, ఒకటి ఇది రైస్కి, ఒకటి 4 ఉన్నాయి. మనం ఎన్ని విధాలుగా వంటలు చేసుకున్నా ఇవి మనకు సరిపోతాయి. సో మీరు ఆలోచించుకుంటా ఏది కొనకున్నా ఎక్కువ ప్రైస్లో లేకుండా రీజనబుల్ ప్రైస్లో మంచి ఆఫర్ ఉంది, తీసేసుకోండి. మనం ఎందుకంటే అల్యూమినియం పాత్రలు ఎక్కువ వాడుతున్నాం కదా, అవి ఉంటే మాత్రం వెంటనే తీసేసుకోండి, అసలు దాంట్లో వాడకండి. ఇంత తక్కువ ప్రైస్లో ఉంటున్నాయి కదా, ఇవి కొని వాడుకోండి. మీ హెల్త్ని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి కాబట్టి మనము ఎంత వీలైతే అంత త్వరగా అల్యూమినియం నాన్ స్టిక్ మాత్రం మీరు ఎవ్వరు ఏం చెప్పినా ఈ రెండింటిని మాత్రం అస్సలు కొనకండి. నేను ఏ వీడియోలో అయినా చెప్పేది ఏంటంటే మన హెల్త్ను ఎంత కాపాడుకుంటే అంత మంచిది. మన పిల్లల యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలంటే మనం మంచి వస్తువులనే కొనుక్కోవాలి. నేను లూలు మాల్లోనే ఫుడ్ ఐటమ్స్ అండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అయితే లూలు మాల్ 4-5 ఫ్లోర్స్ ఉంటుందండి. ఒక ఫ్లోర్కి వెళ్తే నేను ఇందాక మీకు స్టీల్ సామాన్లు చూపించిందేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో కూరగాయలు, పండ్లు, ఈ బేకరీ ఐటమ్స్ అన్నీ అందులో ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ అన్నీ అందులో ఉంటాయి. అయితే ఫస్ట్ ఫ్లోర్ తర్వాత సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, అక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకా వీళ్ళదే షాపింగ్ ఉంటుంది, అది బట్టలు అన్నీ అక్కడ దొరుకుతాయి. వీలైతే మనకైతే ఇది చాలా ఫస్ట్ ఫ్లోరే చాలా పెద్దగా ఉంటుంది, ఇది కొనేసరికి మనకు 2-3 అవర్స్ అయినా పడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఈ ఫ్లోర్కి తిరిగేసరికి ఇంకా టైం ఉంటాయి. మీరు ఒకవేళ లూలు మాల్కి వెళ్తే మీరు 1 డే మొత్తం కేటాయించండి. అక్కడ వెళ్తే పిల్లల్ని ఫ్యామిలీని తీసుకొచ్చి బట్టలు ప్రతి ఒక్క ఐటమ్ని మీరు అన్నీ కొనాల్సిన అవసరం లేదు. ఏవి తక్కువ పడుతున్నాయి అవన్నీ మంచి క్వాలిటీవే తీసుకోండి. మీరు చాలా తీసుకోవడం కన్నా మంచి వస్తువులు కొన్ని తీసుకున్నా మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి చూడండి. ఇది కుకీస్ అండి, ఇవి చాలా అంటే నేను ఇంతకుముందు రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి నాకు ఇవి మంచి టేస్ట్, మా పిల్లలు కూడా బాగా తింటుర్రు. ఇవి డ్రై ఫ్రూట్స్తో అన్నీ ఎక్కువగా అయితే బేకరీ ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్తో తయారై ఉంటాయి. నేను ఆల్రెడీ ఆ వీడియోలో చూపించాను మీకు. ఇవి మెయిన్ మీకు చూపించిన దాంట్లో నేను కొన్న వాటిని చూపిస్తున్నాను. అయితే ఇవి డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ అండి. ఇవి నేను రెగ్యులర్గా వీటిని ఎందుకు కొంటానంటే నేను ఆల్రెడీ ఇవి టేస్ట్ చేశాను, మంచిగా ఉన్నాయి, మా పిల్లలు కూడా తింటున్నాను. నేను వెళ్ళిన ప్రతిసారి ఇలాంటివి కొన్ని ఎక్కువ తెచ్చుకోను, ఏవి ఇంపార్టెంటో అవి తెచ్చేసుకుంటాము. డ్రై ఫ్రూట్స్లో అండి నేను బాదం 1 kg తీసుకున్నాను. చూడండి ఆల్మండ్స్ మనకి 1/2 kgకి 349 పడింది, అంటే 1 kgకి మనకు 700 పడ్డట్టుంది. మంచి క్వాలిటీ, బయటి కన్నా కొంచెం తక్కువ ప్రైస్లో ఉంది. క్వాలిటీ వైజ్ అయితే చెప్పనవసరం లేదు. ఇక్కడ లూలు మాల్లో ప్రత్యేకమైతే డ్రై ఫ్రూట్స్, నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు ఇది చూడండి, డేట్స్ 10 రకాల డేట్స్ ఉంటాయి. 10 రకాలలో తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు. ఇది 87 రూపీస్కి 1/2 kg. ఇది కిమిస్, నేను రెగ్యులర్గా ఈ డేట్స్ వాడతాను కాబట్టి ఇలాంటివి 4 రకాలు తెచ్చుకున్నాను. ఇదైతే అన్నిట్లకైతే నాకు నచ్చిందంటే ఈ టైప్ ఆఫ్ డేట్స్ అండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే చిన్నప్పుడు మీరు ఈతపళ్ళు అలాంటివి తిని ఉన్న వాళ్ళకైతే ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్ వస్తుంది. ఎంత ఇష్టమో అసలు, మా పిల్లలు ఎంత బాగా తింటారు. ఇవి మాత్రం తప్పకుండా తెచ్చుకుంటాను నేను. ఇంకా ఉన్నాయి చూపిస్తాను. ఇది కూడా ఇవి రెగ్యులర్గా తెచ్చుకుంటాను నేను. డ్రై ఫ్రూట్స్తో వెరైటీస్, జ్యూసెస్, ఇంకా స్వీట్స్ అలాంటివి చేసుకుంటాను కాబట్టి నేను ఎక్కువగానే ఇవి ఖర్జూర పండ్లు మాత్రం ఎక్కువ తెచ్చుకుంటాను. మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. ఇవి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. 330కో 340కో మనకి ఇది పడింది, ఓకేనా. అయితే మెయిన్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నానండి, అవి చూపించలేకపోయాను మీకు. నేను ఆల్రెడీ అది ఓపెన్ చేసి పెట్టి ఉంటేనే అందుకోసమే తీయలేదు. ఇది ఒక రకం కదా, ఇది ఇంతకుముందు చూపించింది బాగుంటుంది. మీకు వీలైతే ఈ డబ్బాని తీసుకోండి. సెకండ్లో ఇది జ్యూసెస్కి అవసరం వస్తుందని ఈ టైప్వి నేను కొంటాను వెళ్ళిన ప్రతిసారి. అయితే నేను ఇదో ప్యాకెట్లో ఇది 87 రూపీస్కి 1/2 kg, ఇది 350కి 1 kg. ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ అండి, 450 అంత పడింది. అది కూడా కొంచెం ఆఫర్లోనే ఉంటాయి. ప్రతి ఒక్కటి మీకు ఓపిక ఉంటే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. అక్కడ ఎన్ని రకాల వీలవుతే మాత్రం 30 లోపు వెళ్ళండి. తర్వాత ఆఫర్స్ ఉంటాయో ఉండవో నేను చెప్పలేను. సో మీరు అదొకటి గమనించి హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే తప్పక వెళ్ళండి.
అయితే స్టీల్వి ఇందాక చూపించాను కదండి, ఆ స్టాక్ అయితే ఫుల్ ఉంది. వినోద్ బ్రాండ్వి ఇంకా బర్నర్ బ్రాండ్వి చాలా ఉన్నాయి. ఆఫర్స్ 30 లోపు ఉంటాయి అంటారు. నేను వెళ్ళినప్పుడు అయితే ఫుల్ స్టాక్ ఉండే. మీరు ఒకవేళ వెళ్తే ట్రై చేయండి. ఇంకొక విషయం మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, ఈ డ్రై ఫ్రూట్స్ మనకు కవర్లో ఉంటాయి కదా, ఆ కవర్లో నుంచి అలాగే మనం తీసి ఇలాంటి మీ ఇంట్లో ఉండే కంటైనర్లోకి మీరు షిఫ్ట్ చేసుకొని గాలి లేకుండా వాటిని కాపాడుకొని డ్రై ఫ్రూట్స్ మాత్రం కొంచెం కేర్గా వాడుకోండి. ఓకేనండి, ఈరోజు నేను కొన్న వాటిని మీకు చూపించాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.